पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। కాపాడుకుందాం కార్మిక 44 చట్టాలను, కాపాడుకుందాం కార్మిక 44 చట్టాలను, కాపాడుకుందాం కార్మిక 44 చట్టాలను. కేంద్ర బీజేపీ మండి వైఖరి, కేంద్ర బీజేపీ మండి వైఖరి. కార్మికుల 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల పరిపాలన కాలంలో రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డది. అదే విధంగా సంవత్సరం పాలన పాటు రైతులు ధర్నా చేసి ఆ ఒక చట్టాలు రద్దు చేస్తామని ఇప్పటి వరకు కాలయాపనం చేసినటువంటి పరిస్థితి. ఇలా కార్మికుల ఒక 44 చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలను ఆ ఒక్క చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డ కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా కనీస వేతనాల చట్టం, ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ ఒక కూలీ రేటు పెరగాలన్న చట్టాన్ని కూడా తొలగించి కార్మికుల ఒక పొట్టలు కొడుతుంది. ప్రధానంగా ఇలా సెకండ్ ఏఎన్ఎంలు కానీ, ఎన్హెచ్ఎంలు కానీ, ఇలా పోతే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కానీ, ఇలా బీడీ రంగంలో పనిచేసే కార్మికులు కానీ, మధ్యాహ్న భోజనం మిస్ ఛార్జీలకు కానీ, ప్రతి ఒక్క కార్మిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ పెడసెవిన పెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే వారి యొక్క కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి అంగన్వాడీలను కానీ, ఇలా ఆశా వర్కర్లను కానీ, మధ్యాహ్న భోజనాల కార్మికులను కానీ, సెకండ్ ఏఎన్ఎంలను కానీ, ఎన్హెచ్ఎం స్కీమ్ వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా 26,000 వేతనం చెల్లించాలి. అదేవిధంగా ఇలా పనిచేస్తున్నటువంటి ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దేవస్థానం అయితేనేమి, ఇలా కాంట్రాక్టు, ఇలా ప్రభుత్వం ఇచ్చే పైసలకెళ్ళి వాళ్ళ ఒక జీతాలకెళ్ళి కోసుకుంటూ వాళ్ళకి జీతాలు సరైనటువంటి పద్ధతుల్లో అందడం లేదు. ఈ కాంట్రాక్ట్ ప్రధానంగా రద్దు చేసి ప్రధానంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇలా సెకండ్ ఏఎన్ఎంలకు అయితే గ్యాస్ శాలరీ పెంచాలి. అదేవిధంగా వీళ్ళకు వాళ్ళకి ఇలా చూస్తే పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతా ఉన్నారు. ఇలా వాళ్ళకు గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఎలాంటి బెనిఫిట్స్ అందకుండా కార్మికులు మగ్గుతా ఉన్నారు. వెంటనే దాన్ని సవరణ చేసి ఆ ఒక సంస్థలలో ఇప్పుడు ప్రభుత్వంలో రంగంలో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ప్రధానంగా బీడీ కార్మికులకైతే జీఎస్టీ తీసుకొచ్చి ఇలా టాటా, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకు పెద్ద బడా బాబులకు సిగరెట్ ఫ్యాక్టరీలకు కానీ లైసెన్సులు ఇచ్చుకుంటూ ఆ ఒక్క సిగరెట్ ఫ్యాక్టరీలకు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కార్మికులు పనిచేసే చోట ఇలా వాళ్ళకి జీఎస్టీ పెట్టి ఆకు మీద, తంబాకు మీద ఇలా బీడీ పరిశ్రమను కుంటి పట్టిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా చూస్తే అన్ని రంగాల కార్మికులకు ఇబ్బందికరమైన సమస్యలే తీసుకొస్తుంది. కాబట్టి వెంటనే అవి సవరణ చేయాలి. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ అన్ని రంగాల కార్మికులతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులతోని కొట్లాడి సాధించుకున్న దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి 1923 నుంచి కనీస వేతనాల చట్టం కానీ, సమ్మె చేసే హక్కు కానీ, గ్రాట్యుటీ చట్టాలు కానీ, ఇవన్నీ కూడా ఎన్నో చట్టాలు 44 చట్టాలు కొట్లాడి సాధించుకున్నాం. అవి కార్మికులకు కొద్దిగా గొప్ప ఉపయోగపడుతున్నాయి అని కార్మికులందరూ దేశంలో ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటి వాటిని ఎఫ్డిఐలకు అనుకూలంగా దేశీయ కార్మికులను బానిసలను చేసే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కుదించి వాటిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలుపరచడానికి దొంగచాటుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే 1975 అక్టోబర్ 2న
ICDS అనేది ప్రారంభించింది. దాదాపు 50 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆ అంగన్వాడీ టీచర్లను కానీ ఆయాలను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటి వరకు గుర్తించలేరు. అలాగే వారికి కనీస వేతనాల జీవో ప్రకారం నేషనల్ పే స్కేల్ ఏదైతే చెప్పిందో కనీస వేతనాలు 26,000 వారికి అమలు జరగడం లేదు. సెకండ్ A&Mలకైతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఫస్ట్ A&Mలతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు పనిభారం పెరిగింది కానీ వాళ్లకు సమాన వేతనం రావడం లేదు. పోస్టుల సంఖ్య పెంచాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వయసు రీత్యా వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు గతంలో చదివిన చదువుకు నేటికి పూర్తి వ్యత్యాసం ఉంది కాబట్టి వారు ఎగ్జామ్లో అర్హత సాధించని వారికి 100% గ్రాస్ శాలరీ ఇస్తూ వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 10 లక్షలు ఇవ్వాలని, వాళ్లకు అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగులకు సగం వేతనాన్ని వాళ్లకు పెన్షన్గా అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 9-10 తరగతుల వారికి మిడ్ డే మీల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. వారికి తక్షణమే మెస్ ఛార్జీలను పెంచాలి. వాళ్ళు ఇచ్చే మెస్ ఛార్జీలతో నాణ్యమైన ఫుడ్ను కానీ వాళ్లకు పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ను అందించలేకపోతున్నారు కాబట్టి మెస్ ఛార్జీలను తక్షణమే పెంచాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అలాగే మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు జీవో ప్రకారం 26,000 ఇవ్వాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా పరోక్షంగా 7 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. తేయాకు మన తంబాకు వ్యవసాయ కార్మికులు కానీ బీడీ టేకేదారులు కార్మికులు, ప్యాకర్లు, షేకర్లు, గంపవాలా, బట్టీవాలా లాంటి అనేక మంది ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. విదేశీ సిగరెట్లను అమ్మడానికి అనుమతులు ఇస్తూ దేశీయంగా చాలామంది లక్షలాది కుటుంబాలు బతికే ఈ పరిశ్రమను కోప్టా చట్టమని, GST అని అధిక పన్నులు వసూలు చేస్తూ ఈ రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ రంగంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపేంత వరకు దీనిపైన అధిక పన్నుల వసూళ్లు కానీ ఆంక్షలు కానీ విధించడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ, రాబోయే రోజుల్లో మీరు కనుక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తగ్గించుకోకపోతే అలాంటి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం మానకపోతే AITC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం.